వీటిలో ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై ఉత్కంఠ నెలకొంది. హస్తినలో వాటర్ మీటింగ్ తెలుగు రాష్ట్రాల్లో ఇంట్రెస్టింగ్ గా మారింది. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు విషయమై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ఇవాళ సమావేశం కానున్నారు. ఢిల్లీలోని జలశక్తి శాఖ ప్రధాన కార్యాలయం శ్రమశక్తి భవన్లో మధ్యాహ్నం 2:30 ఈ సమావేశం జరగనుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సమావేశంలో బనకచెర్లపై చర్చించాలని ఏపీ ప్రభుత్వం సింగిల్ ఎజెండా ఇచ్చింది. ఇదిలా ఉండగా బనకచెర్లపై చర్చకు నో అంటోంది తెలంగాణ సర్కార్. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగే సమావేశంలో బనకచెర్లపై చర్చ అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. కృష్ణానదిపై పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులను ఎజెండాగా ప్రతిపాదించింది. దిండి, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా, ఇచ్చంపల్లి ప్రాజెక్టును కేంద్రమే చేపట్టాలని, తుమ్మడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీలు కేటాయించాలని ప్రస్తావించింది. 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మించాలని తెలంగాణ ప్రతిపాదించింది. బనకచెర్లకు ఎలాంటి అనుమతులు లేవని, చట్టాలు, ట్రైబ్యునల్ తీర్పుల ఉల్లంఘన జరుగుతోందని లేఖలో ప్రస్తావించింది. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించడం అనుచితమని తెలిపింది. ఇలాంటి చర్యలతో కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థలపై నమ్మకం పోతుందని తెలిపింది.